వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ ఈజ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి పబ్లిక్ ఎగ్జామ్లో మనకి ఆ పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మనము ఎప్పుడు కూడా ఈ పేపర్లో మనకి ఫస్ట్ ఇయర్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి మనకి 3 కేటగిరీస్గా పేపర్ ఉంటుంది. సెక్షన్ ఏలో ఏముంటాయంటే మనకి ప్రోజ్, పోయిట్రీ, నాన్ డీటెయిల్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తారండి. వాటికి సంబంధించిన ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ప్రోజ్లో అయితే 5 ఉంటాయి మనకి టెక్స్ట్ బుక్లో. 3 ప్రిపేర్ చేస్తే చాలు. ఆ 2 చాయిస్ కింద మనం పెట్టేసుకోవచ్చు. తర్వాత పోయిట్రీ కూడా సేమ్ అంతే. 5 పోయమ్స్ ఉంటే మనం 3 ప్రిపేర్ అయితే చాలు. రిమైనింగ్ 2 అనేది చాయిస్ కింద మనం అనుకోవచ్చు. నెక్స్ట్ 5 ఉన్నాయి నాన్ డీటెయిల్ కూడా. ఇందులో కూడా 3 ప్రిపేర్ అయితే చాలు. రిమైనింగ్ 2 అనేది చాయిస్ కింద మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి సెక్షన్ ఏలో ఫస్ట్ రోమన్ నెంబర్. అన్నిటికీ మనకి రోమన్ నెంబర్స్ ఇవ్వచ్చు, లేదంటే మనకి 1, 2, 3, 4 నెంబర్లు కూడా ఇవ్వచ్చండి. మీరు వాటిని చూడండి ఒకసారి. ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబరు ప్రజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి రోమన్ నెంబర్ వేసామనుకోండి, అసలు రోమన్ నెంబర్ 1లో ఏముంటాయంటే ప్రోజ్ యానిటేషన్స్ ఉంటాయి, అంటే అర్థ సందర్భాలు అంటాం. అందులో మనకి 4 ఇస్తారు, ఏ, బి, సి, డి. అందులో మనం 2 రాయాల్సి ఉంటుంది. అంటే ఏంటి, యానిటేషన్ ఎప్పుడు కూడా ఇలా రాయాల్సి ఉంటుంది. ఒకసారి చూసినట్టయితే లెసర్ నేమ్ అదర్ నేమ్కి మనకి 2 మార్క్స్ వస్తాయి. అంటే ఏంటి, స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా చూడాలి, గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి. స్పెల్లింగ్ మిస్టేక్ అంటే తెలుసు మనకి, LETTERలో మనకి ఒకవేళ ఆర్ పెట్టలేదు అనుకోండి, LETTE అని పెట్టామనుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్ అవుతుంది. దాన్ని రౌండ్ అప్ చేస్తారు, 1 మార్క్ పోతుంది. అలా కాకుండా LETTERలో ఎల్ క్యాపిటల్ లెటర్ పెట్టకపోతే అది గ్రామటికల్ మిస్టేక్ అవుతుంది. లెసన్ నేమ్, రైటర్ నేమ్కి మనకి యానిటేషన్స్లో 2 మార్క్స్ వస్తాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కనుక గుర్తుపెట్టుకున్నారనుకోండి, 2 మార్క్స్ లెసన్ నేమ్, రైటర్ నేమ్ యాజ్ ఇట్ ఈజ్గా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మనకి యానిటేషన్ అలా రాయాల్సి ఉంటుంది. ఆ యానిటేషన్లో ఏ నేమ్ ఉంటే ఆ నేమ్ మీరు రాయండి. ఖచ్చితంగా వాళ్ళు టిక్ మార్క్ పెట్టేసి మనకి 2 మార్క్స్ ఇస్తారు. చూడండి, సబ్ హెడ్డింగ్స్ ఎలా పెట్టాలి. కాంటెస్ట్ ఉంది, తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఉంది, రిలవెన్స్, జనరల్ రిలవెన్స్ అని ఇక్కడ 3గా మనకి డివైడ్ చేసుకోవాలి. అర్థ సందర్భం ఎప్పుడు కూడా ఒక లైన్లో ఇచ్చారనుకోండి యానిటేషన్ మనకి ఫస్ట్ ప్రోజ్ 1లో దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ అని రాయకూడదు, దిస్ లైన్ రాయాలి. ఒక్క లైన్లో కనుక యానిటేషన్ వస్తాయి. 2 లైన్లు వచ్చాయనుకోండి దీస్ లైన్స్ అని రాయాలి. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ది లెసన్. లెటర్ టు హిస్ సన్స్ టీచర్ వాజ్ రిటర్న్ బై అబ్రహాం లింకన్. లెసన్ నేమ్, రైటర్ నేమ్ హైలైట్ చేయండి. రైటింగ్ అనేది చాలా బాగా రాయండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకి రైటింగ్ బాగా రాశారనుకోండి, మీకు చూడంగానే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అబ్బా బాగుంది, మార్క్స్ వేసేయచ్చు, ఇంత బాగా రాశాడండి అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. ఎవరికైనా ఫస్ట్ చూడంగానే కనిపించేదండి హ్యాండ్ రైటింగ్ అనమాట. ఇక్కడ లెసన్ నేమ్, రైటర్ నేమ్ కూడా హైలైట్ చేయండి, అండర్లైన్ చేయొచ్చు. పక్కన ఇన్వర్ట్ కామర్స్ కనుక పెట్టినట్టయితే మీకు అద్భుతంగా మీకు చూడంగానే మార్క్స్ అనేవి ఇక్కడ వచ్చేస్తాయి. ఎక్స్ప్లెనేషన్లో కూడా మీరు ఏం చేయాలంటే మెయిన్ పాయింట్స్ని అండర్లైన్ చేసేసుకోవచ్చు. మీరు చదువుతారు కదా టెక్స్ట్ బుక్లో లైన్స్ కనుక మీకు గుర్తున్నట్టయితే అవి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో కూడా ఒక 2 or లైన్స్ అనమాట. అంటే టెక్స్ట్ బుక్లో మనకి అబ్రహాం లింకన్ రాసినట్టు ఒక 1 లైన్ మధ్యలో కనుక రాసి బ్లాక్ పెన్తో కనుక అండర్లైన్ చేసి లేకపోతే బాక్స్ గీసి నీట్గా రాశారనుకోండి, మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక జనరల్ రిలవెన్స్ అంటే ఏంటి, మనకి అసలు ఆయన ఏం చెప్తున్నారు, అబ్రహాం లింకన్ గారు మనకి ఏం చెప్తున్నారో ఒక సింగిల్ లైన్ కనుక మనకి లాస్ట్లో రాసినట్టయితే ఇంకా బాగుంటుంది. దానికంటే కూడా ఎండింగ్లో కొటేషన్, అబ్రహాం లింకన్ గారిది ఒక కొటేషన్ మీరు ఇక్కడ పెట్టినట్టయితే చివరిలో మనకి ఎండింగ్ ఉంటుంది కదా, ఆ దాంట్లో మీరు రాసినట్టయితే చాలా బాగుంటుంది. తర్వాత కొంతమందికి ప్రాబ్లం ఏంటంటే, సార్ థియరీ పార్ట్ రాయాలా లేకపోతే గ్రామర్ పార్ట్ ముందు రాయాలనుకుంటారు. అది ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ అయితే నాకు తెలిసి గ్రామర్ పార్ట్ ఏదైతే ఉందో సెక్షన్ బి, సెక్షన్ సి అనేది ముందు రాసిస్తే అది చాలా త్వరగా అయిపోతుంది. కాకపోతే ఒక ఆర్డర్లో రాసేసేయండి. ఫస్ట్ సెక్షన్ బి, సెక్షన్ సితో స్టార్ట్ చేసుకోవచ్చు చక్కగా, కానీ ఒక ఆర్డర్లో ఆ నెంబరింగ్ ఇచ్చేసుకోండి. పేపర్ మనకి ఇచ్చిన వెంటనే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అక్కడ చూసి దాని నుంచి టెన్షన్ పడకుండా ఫస్ట్ ఆ నెంబర్స్ అన్నీ కూడా ఆర్డర్లో వేసేసుకోండి. 1 నుంచి మనకి 20 నెంబర్స్ ఉంటాయి కదా, ఎక్కడ ఏమేమి రాయాలని చెప్పేసి. అంటే సెక్షన్ బి, సెక్షన్ సి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 6, 7 ముందు రాసేసేయండి. ముందు రాసేసినట్టయితే తర్వాత సెక్షన్ సిలో కూడా మనకి 8 నుంచి 20 వరకు ఉంటాయి కదా, ఆ నెంబర్లన్నీ కూడా ఒక ఆర్డర్లో రాసినట్టయితే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆన్సర్స్ మాత్రమే రాయాలి.
క్వశ్చన్స్ రాసే పని ఉండదు. అది ఎలాగో మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇలాగా క్వశ్చన్ అయితే యానటేషన్ ఇలా రాయాల్సి ఉంటుంది. తర్వాత రోమన్ నెంబరు ఇందులో 2వ నెంబర్ రాశారనుకోండి, సి అని పెట్టండి. అది షీ కంక్యూర్డ్ ఎవరెస్ట్ కానీ డిజిటల్ టెక్నాలజీస్ అనుకోండి, ఆ నేమ్ మెన్షన్ చేసుకోండి ఇక్కడ, అంతే. షీ కంక్యూర్డ్ ఎవరెస్ట్ అని రాయొచ్చు. తర్వాత అక్కడ సౌజన్య, సౌజన్య నేమ్ ఉంది కదా, అది మెన్షన్ చేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ డిజిటల్ టెక్నాలజీ చదివారనుకోండి మీరు, ఆ నేమ్ మనకి ఇక్కడ మెన్షన్ చేసుకోండి. అక్కడ అబ్దుల్ కలాం గారి నేము, తర్వాత రాజే గారి నేము రాయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మీకు రాయాల్సి ఉంటుంది. ఇదైతే యానిటేషన్ ప్యాటర్న్. ఒకవేళ రోమన్ నెంబర్ 2 రాస్తున్నారు మీరు, రోమన్ నెంబర్ 2లో బి అనుకుందాం. బి అయితే మనకి పోయమ్స్ 3 చదువుతున్నాం. కామన్వెల్త్ ఆఫ్ బీస్ ఉంది, దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ ఉంది, యాజ్ ఏ గ్రో ఓల్డర్ ఉంది, బాడీ ఉంది, టు ఏ స్టూడెంట్ ఉన్నాయి. 5 పోయమ్స్ ఉన్నాయి. మీరు ఏది చదివితే మీకు ఏది ఈజీ అనిపిస్తే 3 అయితే కంపల్సరీ మీరు బాగా చదువుకోండి. ఈ ఎగ్జామ్కి బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత అందులో ఉన్న పోయం నేమ్ రాయాలి. ఇక్కడ లెసన్ నేమ్ కాదు, పోయం నేమ్ అని రాసేసుకోండి. స్టార్టింగ్ ఆథర్ నేమ్ కాదు, పోయెట్ నేమ్ అని రాయాలి. ఈ విధంగా కామన్వెల్త్ ఆఫ్ బీస్ అని రాశారనుకోండి, సి క్యాపిటల్ లెటర్ పెట్టాలి, బీస్లో కూడా బి క్యాపిటల్ లెటర్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసరికి విలియం షేక్స్పియర్ నేమ్ కూడా చక్కగా డబ్ల్యూ క్యాపిటల్ పెట్టండి, షేక్స్పియర్లో ఎస్ క్యాపిటల్ లెటర్ పెట్టండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయండి. మీకు అప్పటికే 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఎక్స్ప్లెనేషన్కి 1 మార్క్, ఇక్కడ జనరల్ అవేర్నెస్కి 1 మార్క్ వచ్చేస్తుందండి. రోమన్ నెంబర్ 2లో కూడా మనకి 2 రాయాల్సి ఉంటుంది. 4 ఇస్తారు వాళ్ళు, 2 రాయాలి. మీరు ఒకవేళ పేజీ తిప్పుకున్నా సరే, వేరే పేజీలో రాసినా సరే, ఆ రోమన్ నెంబర్ 2 మళ్ళీ వేయాల్సిందే. ఒకవేళ బి కాదు, బి రాసేస్తారు, అయిపోయింది. మళ్ళీ ఏం చేయాలి? ఒకవేళ డి అనుకుందాం, డి అయితే మళ్ళీ 2 వేయండి, రోమన్ నెంబర్ 2 వేసి మళ్ళీ డి రాయండి. ఈ విధంగా రాస్తే మనకి మార్క్స్ వస్తాయండి. ఇలా కాకుండా రాశారనుకోండి, ఇర్రెలవెంట్ అండి, ఈ క్వశ్చన్ సంబంధం లేదని చెప్పి అనుకునే వాళ్ళు అక్కడ అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే నెంబర్స్ అనేవి ఖచ్చితంగా కూడా లెఫ్ట్ మార్జిన్లో మనకి రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మార్జిన్ లేదనుకోండి, అక్కడ మీరు పెన్సిల్తో లైన్ గీసేసుకోండి. ఎందుకంటే కొంతమంది స్టాప్లర్ ముందుకి ఉంటుంది కదా, మన స్టిక్కర్స్ అని ప్లాన్ ఉంటాయి, అవి స్టాప్లర్ చేస్తారు. అప్పుడు కూడా మనకి ఏమవుతుంది, కొంచెం లైన్ గీయండి మార్జిన్కి, ఆ నెంబరింగ్ వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత రోమన్ నెంబర్ 3 వచ్చేసరికి ఏముంటుంది, క్వశ్చన్స్ ఉంటాయి, ప్రోజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మనకి ప్రోజ్ క్వశ్చన్స్ కూడా సేమ్ అంతే. 4 ఇస్తారు, 2 రాయాల్సి ఉంటుంది. మనకి అదృష్టం బాగుంటే పైన రోమన్ నెంబర్ 1లో కూడా మనకి ప్రోజ్ యానటేషన్స్ కాబట్టి ఇక్కడ ప్రోజ్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి 2 అదే కాపీ చేయొచ్చా అనుకుంటారు మీరు, కానీ చేయకూడదు. ఈ క్వశ్చన్ తగ్గట్టుగా మీరు రాయాల్సి ఉంటుంది. ఆ పాయింట్స్ వచ్చేట్టు చూసుకోండి అంతే. కొన్ని పాయింట్స్ రాస్తే రైటింగ్ బాగుంటే మీకు మార్క్స్ ఇచ్చేస్తారు. ఇది రోమన్ నెంబర్ 3లో B1 D1 మీరు ఏ చదివితే అది మీరు రాసేసుకోవచ్చు అండి రోమన్ నెంబర్ 3లో. రోమన్ నెంబర్ 4లో పోయిటరీ ఉంటుంది. రోమన్ నెంబర్ 4లో వచ్చేసరికి పోయిటరీ క్వశ్చన్స్ అండి, షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ కామన్వెల్త్ ఆఫ్ బీస్ అయితే కామన్వెల్త్ ఆఫ్ బీస్ చదువుకోవచ్చు. దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ అండి, మీరు చదివింది అందులో రాసేసుకోవచ్చు. యాజ్ ఏ గ్రో ఓల్డర్ కావచ్చు, బాడీ కావచ్చు, ఈ పోయమ్స్ ఏదైతే మీరు చదివారో అవి దానికి సంబంధించి నుండి రాసేసుకోవచ్చు అండి. కానీ రోమన్ నెంబర్ 3, 4లో ఎక్కడ కూడా సబ్ హెడింగ్స్ పెట్టే పని లేదు. సబ్ హెడింగ్స్ పెట్టకూడదు. ఇక్కడ దీస్ లైన్స్ అని రాస్తారు చాలామంది తెలియక, అది రాయకూడదండి. ఒకవేళ మీరు రాయాలనిపిస్తే ఇక్కడి నుంచి రాసేసుకోండి. ఇక్కడ నుంచి ద లెసన్ అని, ద పోయం అండి. ఇక్కడ 4 కాబట్టి బిలో ద పోయం రాసేసేయండి, ద పోయం అని రాయండి. ద పోయం దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ అని రాసి ఏం చేయొచ్చు, మళ్ళీ మీరు వాజ్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ అని 2 నేమ్స్ రాసేసుకోవచ్చు. అప్పుడు ఏది మనకి రోమన్ నెంబర్ 4లో అక్కడ 2 ఆన్సర్స్ అయితే రాయాల్సి ఉంటుంది. మనం ఇంకా సెక్షన్ ఏలో 5th రోమన్ నెంబర్ ఏదైతే ఉందో మనకి 3 ఎస్సేస్ అయితే ఇస్తారండి. 3 క్వశ్చన్స్ ఇస్తారు. మీరు వాటిల్లో 1 అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. మనకి మీరు టెక్స్ట్ బుక్లో 5 ఉన్నాయి టోటల్గా. ఆ 5లో మీరు ప్రిపేర్ అవ్వాల్సిన 3 ఇంజిన్ ట్రబుల్ కావచ్చు, సెకండ్ ద లాస్ట్ లీవ్ కావచ్చు, నెక్స్ట్ థర్డ్ వన్ ద ఇమ్మాక్యులేట్ చైల్డ్, లేకపోతే విల్ హీ కమ్ కావచ్చు. వీటిల్లో ఏదైతే మీరు ప్రిపేర్ అయ్యారో అవి మీరు రాసేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ హెడింగ్స్ ఎందుకు ఇచ్చానంటే మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఒక ఎస్ఐ బిగిన్ చేయాలంటే ఏమేమి ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌట్ ది రైటర్ గురించి రాయండి.
అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజిన్ ట్రబుల్ అనుకోండి, ఇక్కడ ద లెసన్ లేకపోతే ద ఎస్ఐ ద ఇంజిన్ ట్రబుల్ వాజ్ రిటర్న్ బై ఆర్కే నారాయణ్ అని రాసేయచ్చు. హీజ్ బెస్ట్ వర్క్స్ అనుకోండి, ఆయన రాసినటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో, ఇంగ్లీష్ టీచర్ కావచ్చు, మాల్గుడి కావచ్చు, ఇక్కడ ఆ బుక్స్ నేమ్స్ కొన్ని ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత క్యారెక్టర్స్ అండి, ఈ స్టోరీలో ఇంజిన్ ట్రబుల్లో ఈ ఎస్ఏలో అసలు క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయి మనకి, ఇందులో క్యారెక్టర్స్ ఎవరున్నారు, నెరేటర్ ఉన్నారు, తర్వాత మనకి స్వామీజీ ఉన్నారు, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సమ్ క్యారెక్టర్ అండి, కూలీస్ అవ్వచ్చు, ప్రీస్ట్ ఉన్నారు, వీళ్ళ నేమ్స్ మెన్షన్ చేసేసుకోండి. అదే లాస్ట్ లీఫ్ రాశారనుకోండి, దాంట్లో సుయి అని, జాన్సీ అని, తర్వాత మిస్టర్ బెహర్మన్ అని 3 క్యారెక్టర్స్ నేమ్స్ ఉన్నాయి. ఎందుకు నేమ్స్ మెన్షన్ చేసుకుంటామంటే మనకు కూడా స్టోరీ గుర్తొస్తుంది, చక్కగా వాటి ప్రకారం మనం రాసేయచ్చు. అబౌట్ ది స్టోరీయే కొంచెం లెంతీగా రాయాల్సి ఉంటుంది. ఇదే అక్కడ మనకి మనకి 3 పేజెస్గా రాసుకోవచ్చు. 3 పేజెస్గా మనం రాసుకున్నట్టయితే ఈ ఎస్ఐ మనకి పబ్లిక్ ఎగ్జామ్లో 8 మార్క్స్ అంటే 7.5 కూడా వేస్తారు, అంటే అవుట్ ఆఫ్ వస్తాయండి. నీట్గా ప్రజెంటేషన్ చేయండి, టెక్స్ట్ బుక్ లైన్స్ రాసేయచ్చు, టెక్స్ట్ బుక్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా అండర్లైన్ చేసేసుకోవచ్చు. రైటింగ్ మీకు బాగా రాయాల్సి ఉంటుంది. కంక్లూజన్ అన్నారు, కంక్లూజన్ వచ్చేసరికి ఏంటి, ముగింపు. ఏం చేయాలి మనకి ఇక్కడ చివరిలో అసలు మనకి అబౌట్ ద రైటర్ మనకి ఏం చెప్తున్నాడు రాయాల్సింది కంక్లూజన్ అనమాట. టెక్స్ట్ బుక్లో ప్రతి దాంట్లో 2 లైన్స్ ఉంటుంది, ఆ 2 లైన్స్ మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇది కాన్సెప్ట్ అండి. ఏది నాన్ డీటెయిల్కి అయితే 8 మార్క్స్ వస్తాయి. మనకి సెక్షన్ బి వచ్చేసరికి 2 ప్యాసేజెస్ ఉంటాయి. 2 ప్యాసేజెస్ ఉంటాయి. 6th రోమన్ నెంబర్ స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 ఈ విధంగా నెంబర్స్ చేసేసుకొని ఇక్కడ మనకి క్వశ్చన్ చదువుకోవాలి. క్వశ్చన్ చదివితే దానికి రిలేటెడ్గా పైన ప్యాసేజ్లో ఉంటుంది. మన టెక్స్ట్ బుక్లో చాలా ప్యాసేజెస్ ఉన్నాయి, వాటిని చదివి మీరు వాటిలో చూసుకోవాల్సింది ఏంటంటే యాడ్ వర్బ్ అడుగుతారు, సినోనిమ్స్ అడగవచ్చు, మీనింగ్స్ అడగవచ్చు. వాటిని ఒకసారి చదివితే సరిపోతుంది. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్గా పైన ప్యాసేజ్లోనే మనకి 1 లైన్లో రాయాలా 2 లైన్స్ రాయాలి కాదండి, అది మీరు చూడండి. మీకు తెలిస్తే యాజ్ ఇట్ ఈజ్గా ఆ లైన్ రాసేయండి. కొంచెం నాకు డౌట్ ఉంది అనుకుంటే 1 లైన్ కలిపి రాసేసుకోవచ్చు. ప్యాసేజ్ రాసేటప్పుడు ఇబ్బంది పడవసరం లేదు. 1 లైన్ ఎక్స్ట్రా రాసినా కూడా మనకి ఆ లైన్లో కనుక మనకి ఆన్సర్ ఉన్నట్టయితే ఇస్తారు. తెలిస్తే మాత్రం ఆన్సరే రాయండి, తెలియని పక్షంలో మాత్రమే 1 లైన్ ఎక్స్ట్రా రాసేసుకోవచ్చండి. తర్వాత నెక్స్ట్ 7 కూడా అంతే, కాంప్రిహెన్షన్ ప్యాసేజెసే ఉంటాయి ఇందులో కూడా. ఈ రెండింటిలో కూడా 10 మార్క్స్. సెక్షన్ బి వచ్చేసరికి మనకి 10 మార్క్స్ ఉంటాయి. ఇది కూడా అంతే. ప్యాసేజ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యాంటోనియం కావచ్చు, సినోనియం కావచ్చు, అవి మాత్రం మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కదా, అవి చూడండి. అవుట్ ఆఫ్ ఇవ్వరు, ఒకవేళ అవుట్ ఆఫ్ ఇచ్చినా సరే చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఇప్పటివరకైతే అవుట్ ఆఫ్ ఇవ్వలేదండి, ఒకవేళ ఇచ్చినా సరే అవి ఈజీగా ఉంటుంది తప్ప మనకి వేరే కష్టంగా డిఫికల్ట్గా ఉండవండి. ఏది ఇచ్చినా ప్యాసేజే కాబట్టి పైన అర్థం చేసుకొని రాయటమే. మనకి 8th రోమన్ నెంబర్లో ఆర్టికల్స్ ఇస్తారండి. ఇక గ్రామర్ స్టార్ట్ అయిపోయింది. సెక్షన్ సి 15 మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు ఆర్టికల్స్ అంటే ఏ, యాన్, ద అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్ పేపర్లో రోహిత్ ఈజ్ డాష్ ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చారనుకుందాం. ఐఏఎస్ అనగా మనకి యాన్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మమ్మీ ఈజ్ డాష్ ద కిచెన్ అంటే ఇన్ ద కిచెన్ అంటే ఇక్కడ ద రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఏ అయితే యాన్ తర్వాత ఏది ఇస్తే అది మీరు రాయండి. ఈ విధంగా ప్రజెంటేషన్ ఇలా ఉండాలి. అదే రోమన్ నెంబర్ 9 అనుకోండి. 9 వచ్చేసరికి ఏముంటాయి, ప్రిపోజిషన్స్ ఉంటాయి. ప్రిపోజిషన్స్ రాయాల్సి ఉంటుంది. ప్రిపోజిషన్స్ అంటే మనకి ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ ఇలా ఇస్తారు. మనకి ఆన్ అయితే ఆను, ఇన్ అయితే ఇన్ను, ఆఫ్ అయితే ఆఫ్, ఫ్రమ్ అయితే ఫ్రమ్, సిన్స్ అయితే సిన్స్, లేకపోతే ఫర్ అయితే ఫర్. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ చూడండి. టెక్స్ట్ బుక్లో మనకి ఇస్తారు. వీటికి సంబంధించిన వీడియో కూడా మీకు ఈ కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా అవి ఎలా చేయాలో మీకు చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ టెన్సెస్ వచ్చేసరికి మనకి 5 ఉంటాయి. ఈ 5 రాయాల్సింది ఎలాగంటే మనకి అందులో కీవర్డ్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఇవి టెన్సెస్ ఎలా చేయాలో కూడా మనకి ఈ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ప్లేలిస్ట్లో ఉంటాయి. ఇవి టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ అనమాట. కేటీఎఫ్ఏ అని మనం కేటీఎఫ్ఏ అంటే ఏంటి, కే అంటే కీవర్డ్, టెన్స్ నేము, ఫార్ములా, ఆన్సర్ అనమాట. ఈ విధంగా చేయడం జరిగింది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హీ ఆఫెన్ డాష్ డ్రింక్ కాఫీ అన్నారు అనుకోండి, ఆఫెన్ అనగా మనకి ఏమొస్తుంది ఇక్కడ సింపుల్ ప్రజెంట్, కాబట్టి డ్రింక్స్ అని రాయాల్సి ఉంటుంది అంతే. చాలా సింపుల్, ఈ విధంగా రాయాలి. లుక్ ద మంకీ డాష్ ఈటింగ్ బనానా, ఈట్ అని ఇచ్చాడు అనుకోండి, ఈజ్ ఈటింగ్ అని రాయాల్సి ఉంటుంది. లుక్ అనేది కీవర్డ్, మీరు ఆన్సర్ రాయాల్సింది ఈజ్ ఈటింగ్, ఇంతే. చాలా సింపుల్ అండి. ముంబై డాష్ బి అన్నారు అనుకోండి, ముంబై ఈజ్ అని రాయాల్సి ఉంటుంది. ఈజ్ అయితే ఈజ్, తర్వాత వాజ్ గోయింగ్ కావచ్చు, లేకపోతే హ్యాజ్ కంప్లీటెడ్ అని రాయొచ్చు, లేదా హ్యాజ్ కమ్ రాయొచ్చు. ఇచ్చిన ఆన్సర్స్ ఇలా రాయాల్సి ఉంటుంది టెన్సెస్ అయితే. సెక్షన్ సిలో మనకి 11th రోమన్ నెంబర్ వచ్చేసరికి వాయిస్ అడుగుతారు. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ అడగొచ్చు, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్ అడగొచ్చు. ఇప్పుడు ఐ ఏట్ అన్ యాపిల్ అన్నారు అనుకోండి, అన్ యాపిల్ వాజ్ ఈటన్ బై మీ అని రాయాల్సి ఉంటుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనుకోండి, హీ సెడ్ ఐ ప్లే క్రికెట్ అన్నారు అనుకోండి, అక్కడ ఏం మార్చాలి, హీ సెడ్ దట్ హీ ప్లేడ్ క్రికెట్ అని మార్చాల్సి ఉంటుంది. కంపారిజన్ అనుకోండి, అశోక్ ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అని అడిగితే అశోక్ ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ అని చేయాల్సి ఉంటుంది. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అంటే ఏంటంటే ఒక సెంటెన్స్ని మనకి కంబైన్ చేయొచ్చు. అంటే 2 సెంటెన్స్ ఇచ్చారనుకోండి, దాన్ని కంబైన్ చేయాల్సి ఉంటుంది. బట్ కావచ్చు, బికాస్ కావచ్చు, ఇఫ్ కావచ్చు, వాటితో మనం అక్కడ కంబైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వెంట్ టు మార్కెట్, మై వైఫ్ వెంట్ టు మూవీ అన్నారు అనుకోండి, దాన్ని బ్రాకెట్లో ఇస్తాడు, అంటే కంబైన్ ద సెంటెన్స్ విత్ బట్ అన్నారు అనుకోండి, బట్తో చేయాల్సి ఉంటుంది. ఐ వెంట్ టు మార్కెట్ బట్ మై వైఫ్ వెంట్ టు ద మూవీ అని రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్ ట్యాగ్ అనుకోండి, అంటే ఇక్కడ చాలా సింపుల్ అండి. హీ ఈజ్ ఎ బాయ్ అనుకోండి, ఈజంట్ హీ అంటే జస్ట్ ఆ క్వశ్చన్ ట్యాగ్ రాయాల్సి ఉంటుంది అంతే. చాలా ఈజీ టాపిక్ కూడా. వీటికి సంబంధించిన అన్నీ కూడా నేను ఇక్కడ ప్లేలిస్ట్లో ఇచ్చాను. అన్ని ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. తర్వాత కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అన్నారు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఏంటి, ఒక సెంటెన్స్ రాంగ్ ఉంటుంది, అంటే ఒక సెంటెన్స్ ఇస్తారు, దాంట్లో ఒక పదం కింద అండర్లైన్ చేస్తారు. మీరు ఆ పదం ఒకటి రాయడం కాదు, ఫుల్ సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ బిలీవింగ్ ఇన్ గాడ్ అన్నారు అనుకుందాం, దానికి ఈజ్ బిలీవింగ్ అండర్లైన్ చేస్తారు. మనం రాయాల్సింది ఏంటి, హీ బిలీవ్స్ ఇన్ గాడ్ అని రాయాల్సి ఉంటుంది. ఎక్కువగా మనకు వచ్చేది ఈజ్ వస్తే ఆర్ రాయాలి, ఆర్ వస్తే ఈజ్ రాయాల్సి ఉంటుంది. వజ్ వస్తే వర్ అని, వర్ వస్తే వజ్ అని, తర్వాత వర్క్ వస్తే వర్క్స్ అని, రిసీవ్ వస్తే రిసీవ్స్ అని, ఈ విధంగా కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ప్రేజల్ వెర్బ్స్ అనమాట. ప్రేజల్ వెర్బ్స్ వచ్చేసరికి మనకి ఒక 6 అయితే ఇస్తారు, వాటిలో 3 కరెక్ట్ అనేది చాలు, 1 మార్క్ వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయొచ్చు ఇందులో, మనకి ఫర్ ఎగ్జాంపుల్ అప్లై ఫర్ అన్నారు, అప్లై ఫర్ అంటే ఏం చేయాలి, ఐఎమ్ అప్లయింగ్ ఫర్ ఏ జాబ్ అని రాయొచ్చు. క్యారీ ఆన్ అని ఇచ్చారనుకోండి, యూ క్యారీ ఆన్ ఐ విల్ గో. ఈ విధంగా ఓన్ సెంటెన్స్ రాసేసుకోవచ్చు, కానీ సెంటెన్స్ మీనింగ్ ఉండాలి. ఏదో ఒక టెన్స్లో రాయాల్సి ఉంటుంది. ఒక టెన్స్ మీనింగ్ఫుల్గా ఉండేటట్టు మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మీనింగ్ఫుల్గా రాశారనుకోండి, అప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉంది కాబట్టి మీకు మనకి ఇచ్చేస్తారు. 6 ఇస్తారు కాబట్టి మీరు ఏం చేయొచ్చు, మొత్తం రాయండి. అప్పుడు వాళ్ళు 3 కరెక్ట్ అయినా చాలు కాబట్టి మీకు 3 మార్క్స్ వచ్చేస్తాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ పికప్ అని ఇచ్చారనుకోండి, హీ పిక్స్ అప్ హిజ్ డాటర్ ఫ్రమ్ కాలేజ్ అన్నారు అనుకోండి, అక్కడ పిక్స్ అప్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 14 వచ్చేసరికి ఏముంటుంది, సైలెంట్ లెటర్స్ ఉంటాయి. సైలెంట్ లెటర్స్ కూడా మనకి ఎన్ని ఇస్తారంటే అక్కడ 6 ఉంటాయి, ABCDF అనమాట. లేకపోతే 1 2 3 4 5 6 కూడా ఇవ్వచ్చు. మీకు ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ వేయండి. అంటే ఏ వర్డ్ అయితే మనకి సైలెంట్ అనుకున్నారో ఆ లెటర్ ఏదైతే రాయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో మనకి కోమ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ COMB కోమ్ అనుకోండి, బి సైలెంట్ కాబట్టి బి రాయాల్సి ఉంటుంది. బి ఒక్కటి రాసింది చాలు, అసలు ఇలా గుర్తుపెట్టుకోండి అంతే. ఇక్కడ ఏమి మీరు చేయని అవసరం లేదు, జస్ట్ బి రాసి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్యాజువల్ అన్నారు అనుకోండి, టీ సైలెంట్ కాబట్టి టీ రాసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి హూ అన్నారు అనుకోండి, హూలో W సైలెంట్ కాబట్టి W రాయండి. అదే సాటర్డే కావచ్చు, సాటర్డే అంటే ఏంటి, ఆర్ సైలెంట్ అనమాట. ఆ లెటర్స్ ఏదైతే మీకు సైలెంట్ అనిపిస్తే అవి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట, రోమన్ నెంబర్ 15 అనమాట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే నౌను, ప్రొనౌను, వెర్బు, యాడ్వెర్బు, అడ్జెక్టివ్, మనకి ప్రిపోజిషను, కంజంక్షను, ఇంటర్జెక్షన్ అనమాట. వీటిల్లో అడుగుతారు. అంటే నౌన్ అయితే నౌను, మనకి నౌన్స్ తెలుసుగా, మనకి రామా కావచ్చు, లేకపోతే మిల్క్ కావచ్చు, లేకపోతే గోల్డ్ కావచ్చు, ఏదైనా సరే నేమ్స్ అనమాట. నేమ్స్ అయితే మీరు నౌన్ అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెర్బ్ అనుకోండి,
వెర్బ్ అయితే ఏం చెప్పుకోవచ్చు, ఈజీ యామర్ కావచ్చు, డ్రింక్ కావచ్చు, ఏదైనా వెర్బ్ అండర్లైన్ చేయిస్తారు సెంటెన్స్ని. దాంట్లో అండర్లైన్ చేసిన దానికి ఆ పదానికి మనము నౌన్ అయితే నౌను, వెర్బ్ అయితే వెర్బ్ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ హీ, షీ, ఇట్, రామ్ అని ఇచ్చారు అనుకోండి, వాటిలో ఏదైనా ఒకటి అండర్లైన్ చేస్తే ప్రనౌన్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏముంటుంది, ఇక్కడ కంజంక్షన్ అనుకోవచ్చు. ఏ అండ్ ఎండ్ కావచ్చు, బట్ కావచ్చు, సో కావచ్చు, వీటిని కంజంక్షన్ అని రాసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు యాడ్జెక్టివ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాడ్జెక్టివ్ ఎలా ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఓల్డ్ మ్యాన్ అని ఇచ్చారు అనుకుందాం, ఓల్డ్ కింద అండర్లైన్ చేశారు. ఇది మ్యాన్ అనేది నౌన్ కాబట్టి నౌన్కి ముందు వచ్చేది ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అని గుర్తుపెట్టుకోండి. అంతే, చాలా ఈజీ. బ్యూటిఫుల్ గర్ల్ అనుకోండి, గర్ల్కి ముందు అంటే నౌన్కి ముందు వచ్చేది యాడ్జెక్టివ్ అనమాట. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. యాడ్జెక్టివ్ రాసేయచ్చు, అంటే ఏది అండర్లైన్ చేస్తే అది రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీ కింద అండర్లైన్ చేశారనుకుందాం, అప్పుడు ఏం చేయాలి, ప్రనౌన్ అని రాయాల్సి ఉంటుంది. ఓకేనండి. ఒకవేళ ఎల్వై ఏదైనా డైలీ కావచ్చు, రీసెంట్లీ కావచ్చు, ఎల్వై వచ్చిందా అనుకోండి, మీకు యాడ్ వెర్బ్ అని గుర్తుపెట్టుకోండి. యాడ్ వెర్బ్ని గుర్తుపెట్టుకోవచ్చు. టుమారో అన్నా కూడా, లేకపోతే ఎస్టర్డే అన్నా కూడా, ఇవన్నీ కూడా యాడ్ వెర్బ్స్ కిందే వస్తాయి. తర్వాత నెక్స్ట్ కంజంక్షన్స్ అనుకోండి, బట్ కావచ్చు, ఎండ్ కావచ్చు, ఇచ్చారనుకోండి. రవి అండ్ గోపి వెంట్ టు మూవీ అంటే ఇద్దరు, ఇక్కడ ఎండ్ అనేది కలుపుతుంది కాబట్టి ఏ అండ్ ఎండ్ అనేది ఏమవుతుంది, కంజంక్షన్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏది ఇస్తే అదేనండి మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ మై గాడ్, అలాస్, హరి అప్, హుర్రే అని ఇచ్చారు అనుకుంది, అవేమవుతుంది, ఇంటర్జెక్షన్ రాయాల్సి ఉంటుంది. ఇంతే, చాలా సింపుల్ అండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏది ఇస్తే అవి ఉన్నాయి. టెక్స్ట్ బుక్లో 141 పేజీలు ఉన్నాయి, ఒక 40 ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఆల్రెడీ చేశాను, మీకు ఈ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అవి ఎలా రాయాలో చూసుకోవచ్చు. తర్వాత 16 మ్యాచ్ ద మీనింగ్స్ అన్నారు. అంటే ఏంటి, టెక్స్ట్ బుక్ ప్రోజు, పోయిటరీ, నాన్ డీటెయిల్స్ సంబంధించినటువంటి మీనింగ్స్ ఉన్నాయి కదా, అవి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఏం చేస్తారంటే రెండు అక్కడ కాలం ఏ, కాలం బి ఉంటుంది. కాలం ఏ నుంచి కాలం బికి మ్యాచింగ్ అనమాట. మీరు అది యాజ్ రాయకుండా మనం ఏం చేయొచ్చు అండి, లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఆ సెట్ అలా రాసి మళ్ళీ ఇల్లు ఇట్లా గీతలు గీస్తూ ఉంటారండి. అలా చేయకూడదు. అది ఏదైతే ఉందో అది రాసేసుకుంటే చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ క్రూక్డ్ అన్నారు అనుకోండి, డిస్ఆనెస్ట్. ఒకవేళ సి ఉంటే సి రాసేయచ్చు, తర్వాత డి ఉంటే డి రాసేయచ్చు అండి, ఈ ఉంటే ఈ రాసేయచ్చు, తర్వాత ఏ, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సి వచ్చు, బి. ఈ విధంగా మీరు ఏదైతే ఉందో ఆ విధంగా రాయాల్సి ఉంటుంది. చూడండి, ఇట్లా రాసుకోండి చక్కగా. ఎందుకంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోవచ్చు అండి, చాలా ఈజీ. ఇప్పుడు ఫర్ యాంపిటేట్ అన్నారు అనుకోండి, ఆ మెంబర్ ఆఫ్ హిమాలయన్ అని రాసేసుకోవచ్చు. అంటే అది ఈ అయితే ఈ రాయండి, బి అయితే బి రాయండి. ఈ విధంగా 16th రోమన్ నెంబర్ రాయొచ్చు. నెక్స్ట్ 17th రోమన్ నెంబర్ మనకి డయాగ్రామ్స్ అంటారు. మనకి ఏం చేస్తారంటే ఒక టెస్ట్ ఇస్తారండి, డయాగ్రామ్ గీయాల్సి ఉంటుంది. అదే డయాగ్రామ్ ఇచ్చి టెక్స్ట్ రాయాల్సి ఉంటుంది. డయాగ్రామ్స్ మనకు వచ్చేసరికి ఎన్ని ఉంటాయి చూడండి. పై చార్ట్ ఒకటి ఉంది, ఇది పై చార్ట్ అంటారు. పై చార్ట్ రౌండ్ సర్కిల్ ఉంటుంది, ఇలా గీయాల్సి ఉంటుంది, ఇలా స్టార్ట్ చేసుకోవాలి. లేదు టేబుల్ అన్నారనుకోండి, టేబుల్ ఇలా గీయాల్సి ఉంటుంది. చూడండి, ఇలా టేబుల్ గీయాల్సి ఉంటుంది, దీంట్లో ఇన్ఫర్మేషన్ రాయాలి. తర్వాత నెక్స్ట్ బార్ గ్రాఫ్ అనుకోండి, ఈ విధంగా బార్లు ఇలా గీయాలి, లైన్స్ అంటారు బార్ అంటే. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా చూడండి. నెక్స్ట్ ఒకసారికి ఇందులో డబుల్ బార్ గ్రాఫ్ కూడా గీయమంటే ఇలా యాడ్ చేయాల్సి ఉంటుంది. వీటికి డబుల్ కూడా వస్తాయండి, డబుల్ బార్ గ్రాఫ్ కూడా ఇస్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ట్రీ డయాగ్రామ్ ఉంటుంది. ట్రీ డయాగ్రామ్ అంటే ఇలా గీయాలి ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఇలా రాయాల్సి ఉంటుంది. ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇలా రాయాలి, ఇలా ట్రీ డయాగ్రామ్ ఇలా గీయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లో చార్ట్ కూడా ఉంది మనకి. చూడండి, ఇలా ఉంటుంది ఫ్లో చార్ట్ అంటే స్టెప్స్ అన్నీ ఇలా రాయాల్సి ఉంటుంది. ఇలా ఇందులో మళ్ళీ ఇన్ఫర్మేషన్ రాయాల్సి ఉంటుంది. ఇక లాస్ట్కి వచ్చేసరికి రూట్ మ్యాప్ ఉంది. రూట్ మ్యాప్ అంటే ఏంటి, మనకి మ్యాచింగ్, ఎలా రూట్ మ్యాప్ గీయాలి, ఎలా వెళ్ళాలి అనేది గూగుల్ మ్యాప్ చూపించినట్టు మనం గీయాల్సి ఉంటుంది. చూడండి ఎలా ఉందో. ఇలా దీన్ని మనకు ఒకసారికి సర్కిల్ అనవచ్చు, జంక్షన్ అనవచ్చు, ఇలా గీయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ చేశాను ఒకటి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి.
ఇందులో ఇదైతే వై జంక్షన్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చరికి టీ జంక్షన్ ఈ విధంగా టీ ఆకారంలో గీయాల్సి ఉంటుంది. వాళ్ళు రూట్ అడుగుతారండి, ఆ రూట్ మ్యాప్లో ఇవి ఎక్కువగా అడుగుతుంటారు. వీటిని చూసుకొని మనకి ఇక్కడ డయాగ్రామ్స్ గీయాల్సి ఉంటుంది. లేదు డయాగ్రామ్ గీయడం కంటే మన మ్యాటర్ రాసి ఈజీ అనుకోండి, డయాగ్రామ్ చూస్తూ మీరు ఆ మ్యాటర్ రాయాల్సి ఉంటుంది. రెండు రాయండి. ఎగ్జామ్లో చాయిస్ అని పెట్టి మీకు ఆర్ అని పెట్టి రెండు రాయండి. టైం ఉంటుంది, ఖచ్చితంగా టైం యూటిలైజ్ చేసేసుకొని మీరు రాయాల్సి ఉంటుంది. మనకి నెక్స్ట్ వచ్చేసరికి 18th రోమన్ నెంబర్ వచ్చేసరికి ఫోనెటిక్స్ అంటారు. ఈ ఫోనెటిక్స్ మనం రాయాల్సి ఉంటుంది. ఫోనెటిక్స్ వచ్చేసరికి మనకి ఇలాంటి సింబల్స్లా ఉంటాయి. వీటిని మనం చూసినట్టయితే అర్థమవుతాయండి. మీకు 10 ఇస్తారు కాబట్టి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇందులో మనకు 5 అయినా కరెక్ట్ అవుతాయి. మీరు మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడండి ఒకసారి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది హ్యాపీ అనమాట. మీరు చేయాల్సింది HAPPY అని రాయండి. ఇది చూడండి డ్రీమ్ అనమాట. ఆర్డినరీ స్పెల్లింగ్ రాయాలి, DREAM డ్రీమ్. తర్వాత ఇది ఫ్రెండ్, చూడండి FRIEND. అంతే, చాలా ఈజీ. చూస్తే అర్థమవుతాయి. అడ్వెంచర్ అవ్వచ్చు, లేకపోతే వెస్టేజ్ అనొచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ అనొచ్చు. పదాలు ఉంటాయండి, మనకు బాగా తెలిసిన పదాలే ఇస్తారు. మనం అవేంటో ఈ సింబల్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఏదో ఒక లాంగ్వేజ్లో ఉంది అనుకుంటారేమో. లేదు, ఇదంతా కూడా చాలా ఈజీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి దీనికి చాయిస్ కూడా ఉంది. ఇది కాకుండా ఒకవేళ మనకి ఇది ఇచ్చారనుకోండి, 3 వర్డ్స్ ఇస్తారు. చూడండి సెల్, కాల్, కేక్ అంట. ఇందులో మనకి అండర్లైన్ చేశారు. అండర్లైన్ చేయొచ్చు, లేకపోతే ఏమవుతుంది వీటిల్లో థిక్గా ఇవ్వచ్చు, బోల్డ్ లెటర్స్ ఇస్తారన్నమాట. సెల్, కాల్, కేక్. ఇప్పుడు చూడండి అండర్లైన్ చేసింది సా ఉంది, తర్వాత కాల్లో కా ఉంది, కేక్లో కా ఉంది. కాబట్టి సెల్ ఆన్సర్ అంతే రాయాల్సి ఉంటుంది. ఐటమ్, ఇష్యూ, ఐస్ అన్నారు. చూడండి ఐటెంలో ఐ ఉంది, ఇష్యూలో ఈ ఉంది, ఐస్లో ఐ ఉంది. కాబట్టి ఇక్కడ ఇష్యూ అనేది మనకి ఆన్సర్, అంతే కదా. ఈ విధంగా 5 ఇస్తారు. ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఒకటి రాస్తాం అనుకోండి, ఏమవుతుంది 5 మనకి 5 కరెక్ట్ అవుతుందో తెలియదు. కానీ ఇక్కడ ఫొనెటిక్స్ అయితే కొంచెం డిఫికల్ట్ అయినా సరే 10 ఇస్తాడు కాబట్టి ఒక 5 అయినా రాయొచ్చు. లేదు 2 రాయండి. మీరు పబ్లిక్ ఎగ్జామ్లో చాయిస్ అని పెట్టి రాసేసేయండి. దేనికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళు దానికి ఇస్తారండి, అవార్డ్ చేస్తారు. మనకి 19th రోమన్ నెంబర్ వచ్చేసరికి సిలబల్స్ అంటారు. వీటిని సిలబల్స్ అంటే ఒక వర్డ్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయో రాయాల్సి ఉంటుంది. క్యారీ మనకు గుర్తుపెట్టిన చూడండి ఒకసారి. క్యా అంటే ఆ ఉంది, రీ అంటే క్యారీ. 2 సిలబల్స్ అయితే ఉన్నాయి కాబట్టి 2 సిలబల్స్ అని రాసేయండి. 2 సిలబల్స్ అని రాయండి. తర్వాత బ్యూటిఫుల్ 3 ఉన్నాయి. కావాలంటే ఇక్కడ రాసేసుకోండి తెలుగులో. ఫుల్ బ్యూటిఫుల్ 3 సిలబల్స్ అని రాయండి. తర్వాత బ్యాగ్ అంటే 1, బ్యాగ్ అన్న లైట్ అన్నా సరే మనకి 1 సిలబల్ అవుతుంది. అవైలబుల్ ఇలా డివైడ్ చేసేసుకోండి. అవైలబుల్ అంటే 4 ఉన్నాయి కాబట్టి 4 సిలబల్స్ అని రాయండి. ప్రోటోకాల్ ఓ ఉంది, టో ఓ ఉంది, కాల్ ప్రోటోకాల్ అంటే 3 సిలబల్స్ అని రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా అంతేనండి. 10 ఉన్నాయి, మనకి 3 కరెక్ట్ అయినా చాలు. 6 into half 3 మార్క్స్ వచ్చేస్తాయి. ఈ 10లో ఒక 6 కరెక్ట్ అయినా చాలు. మీరు 10 రాయండి. 10 రాస్తే వాళ్ళే ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో వాళ్ళు తీసేస్తారు వాళ్ళే. మనం ఫస్ట్ 6 రాయని అవసరం లేదు, మొత్తం రాసేసేయండి. తర్వాత డైలాగ్ ఉంది. డైలాగ్ వచ్చేసరికి ఏంటంటే ఒక డైలాగ్ ఇస్తారు. ఆ డైలాగ్ని సూటబుల్గా ఉండాలి, మనకి మీనింగ్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ రాసే విధంగా, లేకపోతే మనకి డైలాగ్ మొత్తం చదవండి, చదివి ఆన్సర్స్ అని రాయాల్సి ఉంటుంది. సూటబుల్గా రాయండి. ABCD అనమాట. డైలాగ్ మొత్తం కాపీ చేయని అవసరంలా, ఏదైతే ఉందో అది రాయాల్సి ఉంటుంది. అంతే, చాలా ఈజీ అండి. ఈ విధంగా మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన మీరు ఒక ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ప్రజెంటేషన్ చూడండి. 24 పేజ్ బుక్లెట్ మనకి ఇచ్చినప్పుడు ఆ టైంని యూజ్ చేసుకోండి. ఎందుకంటే టైమే మెయిన్ ఇంపార్టెంట్. చాలామందికి టైం సరిపోదంటారు. లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయొచ్చు అంటే మీరు ఫస్ట్ గ్రామర్ అంతా కూడా సెక్షన్ B, సెక్షన్ C మొత్తం కూడా స్టార్టింగ్ రాసేసేయండి. అంటే మనకి ఇచ్చిన 24 పేజ్ బుక్లెట్లో మీరు ఏం చేయొచ్చు, ఖచ్చితంగా 10 pages 12 pages మీరు రాసేసుకోవచ్చు. తర్వాత థియరీ పార్ట్కి కూడా మీరు ఏం చేయొచ్చు, రోమన్ నెంబర్ 1 అని పెట్టి
రాసేసుకోండి. 1 పేజీ రాయొచ్చు, లేకపోతే 1.5 పేజీ రాసేసుకోవచ్చు. ఆ పేజెస్ అన్నీ కూడా కౌంట్ చేసుకొని ఎక్కడ వరకు సరిపోతుంది, ఏం సరిపోతుంది, నాణ్యత ఎలా రాయాలి, థియరీ పార్ట్ లాస్ట్లోనే పెట్టుకోండి. ఎందుకంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ 1 అవర్లో గ్రామర్ రాసేయచ్చండి. చాలా ఈజీ. టెక్స్ట్ బుక్ గ్రామరే ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బిలీవ్. ఫస్ట్ మీరు నమ్మాల్సింది టెక్స్ట్ బుక్లో గ్రామరే ఇస్తారా ఇవ్వరా డౌట్ ఉంటుంది మీకు. లేదు, ఖచ్చితంగా 100% అవే వస్తాయి. ఒకవేళ 1-2 బయటికి వచ్చినా సరే ఈజీగా ఉంటాయి అంతే. అలా గుర్తుపెట్టుకోండి. 100% ఇవే వస్తాయి. మీరు ఇవే ప్రిపేర్ అవ్వండి. నమ్మకం ఉంచి చక్కగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లో ప్రజెంటేషన్ చేసి ఖచ్చితంగా అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయొచ్చు. ఖచ్చితంగా చేయొచ్చు అండి. చాలా ఈజీ. ఫస్ట్ ఇయర్ గ్రామర్ అనమాట. గ్రామర్ అంటే ఒక గేమ్ అనమాట. ఆ గేమ్ ఆడాలంటే ఏం చేయాలి? రూల్స్ తెలియాలి. ఆ రూల్సే మనకి నేర్చుకున్నాడు అనుకోండి, ప్రతిదానికి రూల్స్ ఉంటాయండి. అవి చూసి ఆ విధంగా నేర్చుకున్నట్టయితే మీరు చక్కగా మీరు రాయొచ్చు. ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. 60 out of 60 వస్తాయి. థియరీ పార్ట్గా మనకి 36, 37, 38 కూడా వేస్తారండి. మీ హ్యాండ్ రైటింగ్ బాగుంటే 38 అంటే 98 మార్క్స్ వస్తాయి. ఈ విధంగా చూసినట్టయితే మీరు కనుక అలా ట్రై చేయొచ్చు. అద్భుతమైన రైటింగ్ రాయండి. టైం వేస్ట్ చేసుకోవద్దు. టైం మనకి 3 అవర్స్లో ఎగ్జామ్కి వెళ్ళిన దగ్గర నుంచి చాలా డిసిప్లిన్గా ఎండింగ్ వరకు కూడా అంతే కదా. మనకి ఎప్పుడు కాదు కదా, ఖచ్చితంగా ఏం చేయాలి? మొత్తం 3 అవర్స్ని రాయాల్సిందే. ఎప్పుడు వచ్చాం కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అంటే ఏంటి? ఎప్పుడు కాదు. ఆ ఎగ్జామ్ ఫార్మాట్స్లో మనకి 3 అవర్స్ని యూజ్ చేసుకున్నట్టయితే మీరు అద్భుతంగా రాయగలుగుతారు. చాలా హ్యాపీగా ఇంగ్లీష్ ఎగ్జామ్ రాస్తారు. మంచి స్కోర్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ అప్లోడ్ మోర్ వీడియోస్. మీకోసం ఇవన్నీ చేస్తూ ఉన్నాను. ఇటువంటివన్నీ కూడా మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ చెప్పండి. బెల్ ఐకాన్ ఉంటుందిగా, క్లిక్ చేయండి. అది అందరికీ షేర్ చేస్తే వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. మనంతా సంతోషంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ.